దయచేసి గమనించండి. దేవుడు మనకు అద్భుతం ఎలా చేస్తాడో తెలుసా? మన దగ్గర ఏముందో దాంతోనే అద్భుతం చేస్తాడు. ఇప్పుడు దేవుడు మోషేని పంపిస్తూ మోషే ఇదిగో ఆకాశంలో నుండి ఒక అద్భుతమైన కత్తి, అద్భుతమైన ఏదో ఒకటి నీకు ఇస్తున్నాను తీసుకొని ఇవ్వలేదని దేవుడు మోషేని ఏమనంటాడు? మోషే నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉన్నాయా? ఆ కర్రతోనే గొప్ప అద్భుతాలు చేయబోతాను. నిజంగా ఆ చరిత్ర ధ్యానిస్తే ఎర్ర సముద్రమును మోషే ఆ కర్రతోనే 2 పాయలు ఎత్తేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు దాహముతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఆ కర్రతోనే మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో ఉన్న నీళ్లు, మధురమైన నీళ్లు వచ్చి ఇజ్రాయేళ్లకు దాహం తీర్చారు. ఇదంతా కూడా మనం ఆలోచించినట్లయితే మోషే దగ్గర ఉన్న కర్ర ద్వారానే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అలాగే దావీదు దగ్గర ఉన్న ఆ ఒడిసె ద్వారానే, ఆ రాళ్ళ ద్వారానే గొప్ప గొల్లాతుని దేవుడు ఓడించడానికి దావీదుకు శక్తినిచ్చాడు. అలాగే మన జీవితంలో కొన్ని సార్లు ఎంటి అయిపోతాం, ఖాళీ అయిపోతామని, ఇక ఏది చేయని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో దేవునికి మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మంచి ఆలోచన ఇస్తాడు. ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మన చుట్టుపక్కలలోనే ఏదో ఒకటి ద్వారా దేవుడు దాని ద్వారానే అద్భుతం చేస్తాడు. దాని ద్వారానే దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. దేవుడు చక్కటి ఆలోచన చెప్పి నువ్వు ఆ అప్పుకు కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బయటపడే మార్గాన్ని దేవుడు ఏదో ఒకటి నీకు చూపిస్తాడు. అలా చూపించాలని ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి? ఈ ఆర్థిక ఇబ్బంది నుండి నేను ఎలా బయటపడాలి? ఈ అప్పు నుండి నేను ఎలా బయటపడాలి? నాకు తెలిసే ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. అది నీలోనే, నీ ఇంటిలోనే దేవుడు చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.